రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ కాలనీలో గల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. జోత్స్న అనే పీఈటీ టీచర్ తమను రోజు వేధిస్తున్నారంటూ విద్యార్థినులు తెలిపారు. ఎలాంటి కారణం లేకున్నా రోజు ఇష్టం వచ్చిన రీతిలో చితకబాదుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీఈటీ టీచర్ టార్చర్ తట్టుకోలేక విద్యార్థులు సిరిసిల్ల సిద్దిపేట జాతీయ రహదారిపై బైఠాయించారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న పీఈటీ టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. చెప్పండి, మేము వింటాం. మంచి వర్డ్ అయితే మేము కూడా నేర్చుకుంటాం. అలాంటి జనరేషన్ కి మేము కూడా చెప్తాం. టీచర్స్ నేర్పిస్తారు కదా, ఇవి నేర్చుకోవాలి. మేము టీచర్స్ నేర్పించేది స్టడీస్ నేర్చుకోవాలని వచ్చినాం సార్. మేము చిన్న పోరగాలు కూడా ఏడుతురు, అక్క ఇవన్నీ దెబ్బలు ఏంటమ్మా షెల్. మా మమ్మీ వాళ్ళు అందరూ అడుగుతారు, వచ్చిర్రు కూడా. అయితే మేము ఏం చెప్పుకోవాలి సార్? ఇట్లా అన్ని ఉప్పినాయి. మేడం కూడా చూసి మేడం రెస్పాండ్ కాదు అసలు మా మీద అసలు. ప్రిన్సిపల్ ఎవరు ఇప్పుడేమో కొత్త మేడం వచ్చి సార్, కొత్త మేడం పద్మా మేడం కూడా వాళ్ళ సైడే సపోర్ట్, మా సైడ్ అస్సలు లేరు సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ కాలనీలో గల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. జోష్న అనే పీఈటీ టీచర్ తమను రోజు వేధిస్తున్నారంటూ విద్యార్థినులు తెలిపారు. ఎలాంటి కారణం లేకున్నా రోజు ఇష్టం వచ్చిన రీతిలో చితకబాదుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీఈటీ టీచర్ టార్చర్ తట్టుకోలేక విద్యార్థులు సిరిసిల్ల సిద్దిపేట జాతీయ రహదారిపై బైఠాయించారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న పీఈటీ టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. చెప్పండి, మేము వింటాం. మంచి వర్డ్ అయితే మేము కూడా నేర్చుకుంటాం. అలాంటి జనరేషన్ కి మేము కూడా చెప్తాం. టీచర్స్ నేర్పిస్తారు కదా, ఇవి నేర్చుకోవాలి. మేము టీచర్స్ నేర్పించేది స్టడీస్ నేర్చుకోవాలని వచ్చినాం సార్. మేము చిన్న పోరగాలు కూడా ఏడుతురు, అక్క ఇవన్నీ దెబ్బలు ఏంటమ్మా షెల్. మా మమ్మీ వాళ్ళు అందరూ అడుగుతారు, వచ్చిర్రు కూడా. అయితే మేము ఏం చెప్పుకోవాలి సార్? ఇట్లా అన్ని ఉప్పినాయి. మేడం కూడా చూసి మేడం రెస్పాండ్ కాదు అసలు మా మీద అసలు. ప్రిన్సిపల్ ఎవరు ఇప్పుడేమో కొత్త మేడం వచ్చి సార్, కొత్త మేడం పద్మా మేడం కూడా వాళ్ళ సైడే సపోర్ట్, మా సైడ్ అస్సలు లేరు సార్.